ఏపీ సీఎం చంద్రబాబు అధ్యక్షతన టీడీపీ పార్లమెంటరీ పార్టీ భేటీ కొనసాగుతోంది. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై ఎంపీలకు సీఎం చంద్రబాబు దిశానిర్దేశం చేస్తున్నారు. అమరావతి, పోలవరానికి కేంద్రం నిధులపై సమావేశంలో చర్చ జరుగుతోంది. ఇప్పటికే అమరావతికి 15,000 కోట్ల నిధులను కేంద్రం విడుదల చేసింది. రెండో విడతలో ఏపీ ఇదే తరహా సాయం కోరుతోంది. విశాఖ రైల్వే జోన్, వెనుకబడిన జిల్లాలకు నిధులు, హైవేలు, ఇతర అంశాలపై ఎంపీలతో చంద్రబాబు చర్చిస్తున్నారు. ఏపీ సీఎం చంద్రబాబు అధ్యక్షతన టీడీపీ పార్లమెంటరీ పార్టీ భేటీ కొనసాగుతోంది. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై ఎంపీలకు సీఎం చంద్రబాబు దిశానిర్దేశం చేస్తున్నారు. అమరావతి, పోలవరానికి కేంద్రం నిధులపై సమావేశంలో చర్చ జరుగుతోంది. ఇప్పటికే అమరావతికి 15,000 కోట్ల నిధులను కేంద్రం విడుదల చేసింది. రెండో విడతలో ఏపీ ఇదే తరహా సాయం కోరుతోంది. విశాఖ రైల్వే జోన్, వెనుకబడిన జిల్లాలకు నిధులు, హైవేలు, ఇతర అంశాలపై ఎంపీలతో చంద్రబాబు చర్చిస్తున్నారు. పూర్తి సమాచారం మా ప్రతినిధి పూర్ణ అందిస్తారు. పూర్ణ, అన్ని విధాలుగా కూడా ఆంధ్రప్రదేశ్ రాజధాని కీలకంగా ముందడుగుతున్న పరిస్థితి సంబంధించి కూడా లక్ష్మీదుర్గ ఏదే కొద్దిసేపు క్రితం పార్లమెంటరీ సమావేశం చంద్రబాబు అధ్యక్షత ప్రారంభమైందని చెప్పుకోవచ్చు. మొత్తం కూడా ప్రధానంగా పార్లమెంటులో అనుసరించాల్సిన వ్యూహం మీద ప్రధానంగా చంద్రబాబు చర్చిస్తున్నారు. ఇప్పటికే ఎంపీలందరూ కూడా సమావేశానికి హాజరయ్యారు. ఏదైతే అమరావతికి ఏ విధంగా నిధులు తెచ్చుకోవాలన్న అంశం మీద ప్రధానంగా ఈ సమావేశంలో చర్చించబోతున్నారు. ప్రధానంగా చూస్తే కనుక ఇప్పటివరకు అంటే ఆర్థికంగా కేంద్రం నుంచి ఇప్పటి వరకు చాలా సార్లు ఆదుకోవటం కూడా జరిగింది. ఇప్పటి వరకు కేంద్రం ఏ విధంగా అయితే ఆదుకుందో అదేవిధంగా ఇప్పుడు కూడా ఆదుకోవాలని చెప్పి కూడా ఈ చంద్రబాబు అయితే కేంద్రాన్ని అయితే కోరనున్నారు. అయితే ఈ పార్లమెంట్ సమావేశాల్లో ఎటువంటి వ్యూహాన్ని అనుసరించాల్సింది, ఎంపీలు ఎటువంటి దిశానిర్దేశం చేయాలన్న దాని మీద కూడా ప్రధానంగా చర్చించే అవకాశం కూడా కనపడుతుంది. ఎందుకంటే ఇప్పటికే అటు అమరావతికి నిధులకే కావచ్చు, లేకపోతే పోలవరం కావచ్చు, లేకపోతే విశాఖ స్టీల్ ఫ్యాక్టరీకి కావచ్చు, వీటన్నిటి కూడా ఇప్పటికే కేంద్రం ఆర్థికంగా సహాయం చేసింది. అయితే ఇప్పటికే రాష్ట్రం ఇంకా వెనకబడి ఉంది. ఇంకా ఆర్థికంగా పుంజుకునే వరకు కేంద్రం నుంచి అన్ని సహాయ సహకారాలు అలాగే ప్రయోజిత కార్యక్రమాలు ఏమేమి ఉన్నాయో వాటన్నింటినీ కూడా ఆ కేంద్రం నుంచి ఎలా రాబట్టుకోవాలనే దాని మీద మొత్తం కూడా ఎంపీలకు దిశానిర్దేశం కూడా చంద్రబాబు చేయబోతున్నారు. మొత్తానికైతే ఎంపీ అందరూ కూడా ఇప్పటికే హాజరయ్యారు. మొత్తానికి దీనికి సంబంధించి ప్రత్యేకమైన సమావేశం ఏర్పాటు చేసుకుని అసలు రేపటి నుంచి అంటే రేపు వచ్చే బడ్జెట్ సమావేశాల్లో ఇటువంటి వ్యూహం అనుసరించాలి, వారికి ఎమ్మెల్యేలకి దిశానిర్దేశం ఏ విధంగా చేయాలన్న దాని మీద కూడా మొత్తం కూడా చంద్రబాబు ఎంపీకి కూడా మొత్తం తెలియజేస్తున్నారు. ఇప్పటికే అటు దావోస్లో కావచ్చు, లేకపోతే వివిధ ప్రాంతాలకు వెళ్ళి అంటే విదేశాలకు వెళ్ళి అటు లోకేష్తో పాటు చంద్రబాబు ఇప్పటికే పెట్టుబడులు ఎలా తీసుకొచ్చారు ఏంటి అనే అంశాలను కూడా ప్రధానంగా చర్చించే అవకాశం కనపడుతుంది. ప్రధానంగా చూస్తే కనుక అమరావతికి ఇప్పటికే దాదాపు 15,000 కోట్ల రూపాయలు మొదటి విడతలో భాగంగా ఇచ్చారు. అయితే ఈసారి ఈ రెండో విడతలో కూడా మరిన్ని నిధులు ఈసారి సమావేశాల్లో అమరావతికి నిర్మాణానికి తెప్పించాలన్న ఆలోచనలో కూడా మొత్తం కూడా అటు ఎంపీలు ప్రయత్నం చేయాలని చెప్పి కూడా చంద్రబాబు ఎంపీలు కూడా చెప్తున్న పరిస్థితి నెలకొంది. ప్రధానంగా అటు పోలవరం ప్రాజెక్టును అయితే ఈసారి ఖచ్చితంగా పూర్తి చేసే దశగా మొత్తం కూడా నిధులు సమకూర్చుకోవాలని చెప్పి కూడా చంద్రబాబు ప్రయత్నం అయితే చేస్తారు. వీటన్నిటి మీద అయితే అసలు పార్లమెంట్లో ఎటువంటి వ్యూహం అనుసరించాలి, వారికి అసలు పార్లమెంట్లు ఎలా ఉండాలి ఏంటి అనే దిశానిర్దేశం అయితే చంద్రబాబు ఎంపీలకి అయితే నిర్దేశించబోతున్నారు. ఓకే పూర్ణ, థ్యాంక్ యూ.